హలో ఫ్రెండ్స్, మీకు ఈరోజు ఈ వీడియోలో ఏంటంటే మీరు ఫ్లిప్కార్ట్‌లో ప్రొడక్ట్స్ అనేది ఆర్డర్ చేస్తారు కదా ఫ్రెండ్స్. మొబైల్ అయినా, ఇంకేదైనా వస్తువులైనా, ఇంకా క్లోత్స్ అయినా, అట్లా ఏదైనా మీకు నచ్చిన వస్తువులు ప్రొడక్ట్స్ ఆర్డర్ చేస్తారు కదా ఫ్రెండ్స్. అయితే అలా ఆర్డర్ చేసినప్పుడు ఏదైనా ఇష్యూ వల్ల, అంటే ఏదైనా ప్రాబ్లమ్ వల్ల మీకు మనీ లేకనో లేదంటే మీరు ఆర్డర్ చేసిన ప్రోడక్ట్ ఆల్రెడీ ఆ ప్రోడక్ట్ తీసుకుంటే అలా ఏందంటే క్యాన్సల్ చేయడం నేను ఎలానో ఈరోజు చూపెట్టబోతున్నా ఫ్రెండ్స్ ఫ్లిప్కార్ట్‌లో. అయితే ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, అందరికీ వచ్చే ప్రాబ్లమ్ ఏందంటే అసలు క్యాన్సల్ ఆప్షన్ కూడా చూపెట్టట్లేదనమాట. ఇప్పుడు నేను ఒక మొబైల్ ఆర్డర్ చేశాను చూడండి. క్యాన్సల్ ఆప్షన్ కూడా చూపెట్టట్లేదు. అసలు క్యాన్సల్ ఆప్షన్ చూపెట్టకున్నా కూడా ఎలా అసలు మనం ఆర్డర్ చేసిన మొబైల్ లేదా ఏదైనా ప్రొడక్ట్ ఎలా క్యాన్సల్ చేయాలో చూపెడుతున్నా చూడండి ఫ్రెండ్స్. ఫస్ట్ ఇక్కడ ఇట్లా ఫ్లిప్కార్ట్ ఓపెన్ చేసుకోండి. ఓపెన్ చేసుకుంటే ఇట్లా కనిపిస్తది. ఇక్కడ మై ఆర్డర్స్ అనేది ఇక్కడ కనిపియట్లేదు. ఇప్పుడు ఆప్షన్ అనేది చేంజ్ చేశారు కాబట్టి అకౌంట్ సెక్షన్‌లోకి రండి. ఇక్కడ కింద చూడండి ఫ్రెండ్స్, ఫోర్త్ ట్యాబ్ ఉంది కదా! ఫోర్త్ ట్యాబ్ మీద క్లిక్ చేయండి. ఇక్కడ చూడండి అకౌంట్ సెక్షన్‌లోకి వచ్చాను. వచ్చాక ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ చూడండి ఆర్డర్స్, కూపన్స్, విష్ లిస్ట్, హెల్ప్ సెంటర్ అని ఉంది కదా ఫ్రెండ్స్. ఇక్కడ మనం ఆర్డర్ చేసిన ప్రొడక్ట్స్ ఉంటాయన్నమాట. ఇక్కడ ఆర్డర్స్ పైన క్లిక్ చేయండి. ఇక్కడ క్లిక్ చేశాక చూడండి ఫ్రెండ్స్, ఇట్లా లోడ్ చేసుకుంటుంది. అయితే చూడండి ఫ్రెండ్స్, ఆర్డర్ అనేది ఏం టెన్షన్ పడకండి ఫ్రెండ్స్. ఏజెంట్ కాల్ చేసి ఏదో బెదిరిస్తున్నారు ఎట్లా అన్న కొన్ని కామెంట్స్ వచ్చినాయి. ఏజెంట్ కాల్ చేసి ఖచ్చితంగా ఆర్డర్ చేసుకోవాలి, లేకపోతే మీ మనీ అనేది రీఫండ్ అవ్వవు, అస్సలు మనీ అనేది రావు అని కొందరు ఏందంటే బెదిరిస్తున్నారంట ఏజెంట్స్ అనేది. అలా ఏముండదు ఫ్రెండ్స్. ఏందంటే ఏజెంట్స్ మాత్రం అలా ఏం బెదిరించరు. ఎందుకంటే వాళ్ళకు ఆర్డర్స్ అనేది సక్సెస్‌ఫుల్‌గా కంప్లీట్ అయితే, అంటే మీ కస్టమర్‌కి డెలివర్ చేస్తేనే వాళ్ళకు 15 రూపీస్ నుంచి 20 రూపీస్ వరకు పడతాయన్నమాట ఒక ఆర్డర్ డెలివర్ చేస్తే. అందువల్ల అలా చెప్పొచ్చు కానీ మీరు గట్టిగా చెప్పండి. అయితే ఇక్కడ చూడండి ఫస్ట్ మన ఆప్షన్ ఏం చేయాలంటే, ఇక్కడ చూడండి నేను ఈ మొబైల్ అనేది చూడండి నేనేం చేశాను, డెలివరీ అన్‌సక్సెస్‌ఫుల్ రిటర్నింగ్ సూన్ అని ఉంది. అంటే ఫస్ట్ ఇలా రాదు ఫ్రెండ్స్. అసలు షిప్డ్ ఆల్రెడీ డెలివర్డ్ అని వస్తుంది. అంటే ఆల్రెడీ అవుట్ ఫర్ డెలివరీ అని వస్తదనమాట. ఈరోజు డెలివర్ చేయబడుతుంది అని వస్తది. అయితే మీరు ఏం చేయాలంటే చూడండి ఫ్రెండ్స్, అందరికీ ప్రాబ్లమ్ ఫేస్ చేసేది ఏందంటే ఇక్కడ చూడండి అసలు క్యాన్సల్ ఆప్షనే చూపెట్టట్లేదు. చూడండి ఫ్రెండ్స్, క్యాన్సల్ ఆప్షనే చూపెట్టట్లేదు, ఎక్కడ లేదు. అయితే కింద కూడా లేదు ఫ్రెండ్స్. ఇక్కడ చూడండి క్యాన్సల్ ఆప్షనే పెట్టట్లేదు. అయితే మీరు సింపుల్‌గా లేదు ఏం చేయాలంటే ఫ్రెండ్స్, ఇక్కడ చూడండి సింపుల్‌గా ఇక్కడ హెల్ప్ సెక్షన్‌లోకి రావాలి ఫ్రెండ్స్. ఇక్కడ చూడండి హెల్ప్ అని ఉంది కదా, దీనిపైన క్లిక్ చేయండి. దీనిపైన క్లిక్ చేశాక చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ ఏందంటే మీరు ఆల్రెడీ ఈరోజు ఆర్డర్ అనేది రిసీవ్ అవుతుందంటే ఇక్కడ క్యాన్సల్ ఆప్షన్ అనేది చూపెడతదనమాట. బట్ ఇక్కడ ఏందంటే చూపెట్టట్లేదు. ఎందుకంటే ఆల్రెడీ ఆర్డర్ అనేది నీ దగ్గరలో ఉన్న ఫ్లిప్కార్ట్ ఆఫీస్‌కి అనేది వచ్చేసింది. హబ్‌కి అనేది వచ్చేసిందనమాట. నీ దగ్గరలో ఉన్న ఫ్లిప్కార్ట్ హబ్‌కి. అట్లా ఇట్లా చూపిస్తుంది. క్యాన్సల్ ఆప్షన్ చూపెట్టట్లేదు. ప్లస్ ఇంకోటేందంటే ఎట్లా క్యాన్సల్ చేయాలో కూడా అర్థం కాదనమాట, కొందరికి తెలవదు. అయితే ఇక్కడ చూడండి చాట్ విత్ అస్ ఉంది కదా, దీనిపైన క్లిక్ చేయండి. దీనిపైన క్లిక్ చేశాక ఇక్కడ ఆప్షన్ చూపిస్తాయి చూడండి ఫ్రెండ్స్. ఇక్కడ ఏం చేస్తారంటే స్టిల్ నీడ్ హెల్ప్ పైన క్లిక్ చేయండి. ఇక్కడ ఆప్షన్స్ చూపిస్తాయి. వేర్ ఈస్ మై ఆర్డర్, గెట్ డెలివరీ ఏజెంట్ నంబర్, ఇట్లా అన్నీ చూపెట్టింది కదా. ఇక్కడ మోర్ ఆప్షన్స్ పైన క్లిక్ చేయండి. ఇక్కడ మోర్ ఆప్షన్ పైన క్లిక్ చేశాక ఇక్కడ చూడండి క్యాన్సల్ మై ఆర్డర్ పైన క్లిక్ చేయండి. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ ఏమని చెప్తుంది ఈ ప్రోడక్ట్ అంటే ఈ మొబైల్‌కి, అన్‌ఫార్చునేట్లీ దిస్ ఆర్డర్ ఈస్ నాట్ ఎలిజిబుల్ ఫర్ క్యాన్సలేషన్, యూ మే రిఫర్ టు ద క్యాన్సలేషన్ పాలిసీ ఫర్ మోర్ డీటెయిల్స్. అయితే ఈ ప్రోడక్ట్‌కి క్యాన్సల్ ఆప్షన్ అనేది లేదంట ఫ్రెండ్స్. అంటే కొన్ని ప్రొడక్ట్స్ ఉంటాయి ఫ్రెండ్స్ అసలు క్యాన్సల్ ఆప్షన్ కూడా ఉండయి అన్నమాట. 7 డేస్ రిటర్న్ పాలసీ ఉంటది. అయితే ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, సింపుల్‌గా మీరు ఏం చేస్తారంటే మీరు ఏం లేదు ఫ్రెండ్స్, ఏజెంట్ అనేది కాల్ చేస్తాడు. ఏజెంట్ కాల్ చేసి, అంటే డెలివరీ ఏజెంట్ కాల్ చేస్తాడు. మీ ఆర్డర్ రిసీవ్ అయింది, తీసుకోండి, ఆల్రెడీ మొబైల్ వచ్చింది, ఇట్లా అని కాల్ చేస్తాడు. సింపుల్‌గా మీరు నా దగ్గర డబ్బులు లేవు, మీరు క్యాన్సల్ చేసుకోండి, నాకు ఆల్రెడీ ప్రొడక్ట్ తీసుకున్నా, ఇక్కడనే తీసుకున్నా, లేకపోతే నాకు ప్రొడక్ట్ పైన ఇష్టం లేదు, అసలు ప్రొడక్ట్ నచ్చలేదు, నేను క్యాన్సల్ చేయాలనుకుంటున్నా, క్యాన్సల్ చేయండి అని ఆ ఏజెంట్‌కి ఒక్కటే చెప్పండి. మీరు వాళ్ళు ఏజెంట్ వద్దు, క్యాన్సల్ చేయొద్దు, మీకు రీఫండ్ కాదు, అది ఇది ఏముండదు. మీరు అసలు ఫోన్ లేపకుండా ఉన్నా కూడా ఒక 1 డే ఆ రోజు ఫోన్ లేపకుండా ఉన్నా కూడా మీ అమౌంట్ మీకు అనేది రిటర్న్ వెళ్ళిపోతాయి, రీఫండ్ అవుతాయి. ఇక్కడ చూడండి ఫ్రెండ్స్, ఇక్కడ నేను చూడండి అసలు ఫోనే ఎత్తలేదు. నాకు అసలు ఆప్షన్ ఫ్లిప్కార్ట్ సపోర్ట్‌కి చూసినా కూడా చాట్ కూడా చేసిన, కానీ అక్కడ ఆప్షన్ కూడా లేదు. ఇక్కడ చూడండి మై ఆర్డర్స్, నేను లాస్ట్‌కి వస్తే నాకు ఏమైంది, ఫోన్
ఫోన్ ఎత్తకుండా ఉన్నా, ప్లస్ వాళ్ళకి చెప్పాను. నేను బిజీ ఉన్నా, అసలు బయట ఉన్నా, నేను ఆర్డర్ చేసుకునే స్థితిలో లేనని కూడా చెప్పాను. అయితే మళ్ళీ మళ్ళీ కాల్ చేశారు. తీసుకోండి అని. ఇక్కడ చూడండి ఆల్రెడీ నేను ఫోన్ ఎత్తలేదు. అదే రోజు తెల్లారి చూడండి డెలివరీ అన్‌సక్సెస్‌ఫుల్ రిటర్నింగ్ సూన్. అంటే దానంతలా అది మీ ప్రొడక్ట్ అనేది, ఈ మొబైల్ అనేది రిటర్న్ అయిపోద్ది. ఎనకకెళ్ళిపోతదనమాట. అంతే ఫ్రెండ్స్. ఏముండదు. ఫ్లిప్‌కార్ట్‌లో ఏం బెదిరించడము అట్లాంటివి మాత్రం ఏముండయి. ఓకేనా. మీ ఆర్డరు క్యాన్సిల్ చేయాలనుకుంటే క్యాన్సిల్ చేయొచ్చు. అది మీ ఇష్టం ఉంటది. కస్టమర్ ఇష్టం ఉంటది. ఓకేనా. ఓకే ఫ్రెండ్స్. థాంక్ యూ ఫర్ వాచింగ్ దిస్ వీడియో. మన ఛానెల్‌ని సబ్స్క్రైబ్ చేయండి.